అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది 'అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయికి' సంబంధించినటువంటి మూవీ రివ్యూ. హీరో ప్రదీప్ మాచిరాజు, హీరోయిన్ దీపికా పిల్లి. వీళ్ళ నేపథ్యంలో ఈ సినిమాని చిన్న సినిమాయే గానీ మంచి కామెడీ ఉంటుంది. ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో రాజా అనేటువంటి హీరోయిన్ ఉంటుంది. అలియాస్ రాజా పిలుస్తారు. రాజకుమారి తన పేరు. రాజా అని పిలుస్తారు ఊరంతా. సో, ఆ అమ్మాయి పుట్టడం వల్లనే ఆ ఊరు కరువు పోయిందని, ఆ ఊరు కలిసొచ్చిందని ఇది ఉంటారు. వాళ్ళ నాన్నే బాగా అట్లని బయట సంబంధం ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని బయట ఊరికి వెళితే ఆ ఊరు అదృష్టం పోతుందని చెప్పేసి సినిమా కోణంలోనే చూడాలి. సో, అదృష్టం పోతుందని చెప్పేసి ఆ ఊర్లో ఉన్నటువంటి 60 మంది యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరినో ఒకడిని చేసుకోవాలని చెప్పేసి అమ్మ 60 మంది యువకులు పెళ్లి చేసుకోరు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోరు. అట్లా నడుస్తుంటది. ఈ క్రమంలో హీరో ఎవరైతే ఉన్నారో ప్రదీప్ మాచిరాజు తను ఆహ్, లాబరేటరీస్ కట్టించే బాత్రూమ్, లెట్రిన్ దొడ్లు కట్టించే ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా అక్కడికొస్తాడు. అక్కడికొచ్చిన క్రమంలో ఆహ్, రాజకుమారిని చూడకుండా ఉండడం కోసం అనేక టర్మ్స్ అండ్ కండిషన్ పెడతా ఉంటారు. 60 మందే ఆ అమ్మాయి కోసం ప్రయత్నం చేస్తా ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు ప్రవీణ్ మాచిరాజు హీరోని అక్కడ ఒక స్కూల్‌లో పడేస్తారు. స్కూల్‌లో ఉంచుతారు. ఆ విధంగా కొద్దిగా కూడా పని జరగదు. సో, తర్వాత మళ్ళీ ఆ కన్‌స్ట్రక్షన్ పూర్తి చేసే పని చేస్తారు. అక్కడున్న టర్మ్స్, కండిషన్స్‌కి సంబంధించి గ్రామ పెద్దలకు తెలుస్తుందనని హీరో రన్నింగ్ చేస్తా ఉంటాడు. హీరోయిన్ గూడా వివాహాల కోసం ఇంట్లో నుంచి బయటకొస్తూ వాళ్ళ ఇంటి గోడ దగ్గర ఎదురుపడి కిస్ చేసుకుంటారు. ఆ విధంగా వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి. సో, ఇది ఉన్నటువంటి హీరో ఫ్రెండ్ భయపడుతూ ఉంటారు ఆ ప్రాజెక్ట్ చేయడానికొచ్చినోళ్ళు. హీరోయిన్ వాళ్ళని పిలిపిస్తే భయంతో వణికిపోతా ఉంటారు. గ్రామం పెద్దుంటాడు. సో, ఆ విధంగా జేస్తారు. హీరోయిన్ తల్లిగా ఝాన్సీ పెద్దరికంగా నటించింది. సో, 60 మందికి ప్రపోజల్ చేస్తా ఉంటారు. చాలా కామెడీగా ఉంటది సినిమా అంతా గూడా. ఈ నిండు వేసవిలో చల్లని చిరు జల్లులలా, కొడైకెనాల్‌లా, యూరోపియన్ కంట్రీస్‌లో మంచులా చాలా ఆహ్లాదకరంగా జోకులతోని నవ్వకుండా మీరు బయటికి రాలేరు. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఈ సినిమా ఖచ్చితంగా 5 మార్కులకి నేను 4 మార్కులు ఇస్తా ఉన్నాను. ఇది నా కోణానికి సంబంధించి. సో, అన్నీ జోకులు అన్నీ బావుంటాయి. ప్రదీప్ మాచిరాజు. జనరల్‌గా మనం టీవీ యాంకర్‌గా తెలుసు. గతంలో కొన్ని సినిమాలు కూడా చేసినట్టున్నాడు. ఈ సినిమా మాత్రం మంచిగానే ఉన్నది. మంచి కామెడీ కిట్స్. అంతకుముందు తరాలకు సంబంధించిన రాజేంద్ర ప్రసాద్, అల్లరి నరేష్ అంటే ఈవీవి సత్యనారాయణ, జంధ్యాల వీళ్ళు సినిమాలు తీసేటోళ్ళు కామెడీ కిట్స్‌తోని. ఈ సినిమాకి సంబంధించి ఖచ్చితంగా ఇది 100% నవల చిత్రం. ప్రతి ఎన్నెల కిషోర్ గూడా ఆహ్, ఈ అంటే మొత్తం 62 మందికి సినిమాలో పెళ్లి జరుగుతది. ఆ ఊరికి సంబంధించిన 60 మందికి అదేవిధంగా హీరోయిన్‌తోని పెళ్లి జరిగిద్ది. హీరో చెల్లెలకి, వెన్నెల కిషోర్‌కి పెళ్లి జరిగేది. మొత్తం 62 పెళ్ళిళ్ళు జరగటంతోని ఈ కథ సుఖాంతం అవుతుంది. సో, దానికి సంబంధించిందది. ఈ క్రమంలో గ్రామ పెద్దలందరూ కలిసి హీరోయిన్‌కి సంబంధించినటువంటి వాళ్ళు కలిసి కూర్చొనున్నది ఊరు ప్రజలు గమనించి, అక్కడ గుడి దగ్గర వాళ్ళని నిలదీస్తారు. గ్రామ పంచాయతీలో పంచాయతీ పెడతారు. అప్పుడు వాళ్ళు 60 మంది పెళ్లి చేస్తేనే నువ్వు పెళ్లి చేసుకోవాలని హీరోనంటే, హీరో వాళ్ళందరిని సిటీకి తీసుకొస్తాడు. అనేక మ్యారేజ్ బ్యూరోలు, బ్రహ్మాజీ మ్యారేజ్ బ్యూరో నడుపుతా ఉంటుంటాడు. ఆ విధంగా ఆ సినిమా ఆశాంతం గూడా ఆ సినిమాలో 100కి 90% నవ్వులతోనే పువ్వులు పూయించుద్ది. ఖచ్చితంగా అందరూ నవ్వుతారు. నవ్వకుండా ఎవరు బయటికి రాలేరనేది చెప్పక తప్పదు. సో, ఆ విధంగా ఈ సినిమా ఉంటుందనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో, దాంతోని పాటుగా వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం చేయని ప్రయత్నం లేదు. ఆ విధంగా జరుగుతా ఉంటుంటది. సో, దాని తర్వాత వాళ్ళని 60 మందిని షెల్టర్ చేయాలంటే సిటీలో అంత ఈజీ ఏం కాదు. సో, అపార్ట్‌మెంట్ ప్లాట్స్‌లో తలా ఒక ఇంట్లో పెడతాడు. అట్లా కొంతకాలం నడుస్తుంటది. హీరోయిన్ హీరో చెల్లెలు పెళ్ళికి వాళ్ళు వద్దనని వెన్నెల కిషోర్ హీరో చెల్లెల కూతురిని పెళ్లి చేసుకుంటాడు. రిజెక్ట్ చేసి ఎళ్ళిపోతాడు. వీళ్ళందరూ వచ్చారని అతను సింగిల్‌గా ఉండటం అలవాటు. సో, తర్వాత రియలైజ్ అయ్యి ఆ పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తాడు. సో, ఇదంతా కూడా జరుగుతుంటే వుమెన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది. చిల్డ్రన్ ట్రాఫికింగ్, వుమెన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా, ముఖ్యంగా మహిళల అక్రమ రవాణా దేశవ్యాప్తంగా జరుగుతా ఉన్నది. దానికి సంబంధించి దీంట్లో చివరి అంశంగా చూపిచ్చారు. సో, అది కూడా మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఉంటది కామెడీతోని పాటు. ఆ 60 మందిని వీళ్ళు అడ్డుకొని ఆపుతారు. అంటే హీరోయిన్ కూడా కిడ్నాప్ చేసి తీసుకుపోతుంటే 60 మందిని ఆపుతుంటూను పాటు 61 మందిని ఆపి చేస్తారు. 60 మందికి హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు. మిగిలిన 60 మందికి సంబంధించి 60 మంది ఆ గ్రామ యూత్‌కి పెళ్లి చేస్తారు. సో, మొత్తం 62 పెళ్ళిళ్ళతోని ఈ కథ సుఖాంతం అవుతుంది. సో, సినిమాకి సంబంధించినది మొత్తం మొదటి నుంచి చివరి దాకా ఆహ్, బ సీన్‌కి ఖచ్చితంగా ఇదైతే ఉన్నది. సీన్‌కి కూడా ఖచ్చితంగా కామెడీ కిట్సే వెళ్తుంటాయి.
బ్రహ్మానందం హీరోయిన్ చెల్లెల భర్త, కాబోయే భర్త యొక్క మేనమామగా నటించాడు. పిలవకుండా మేనత్తని తీసుకొనొస్తే మేనమామ అక్కడికొచ్చిన తర్వాత నిన్నెవరు పిలిచారని అడుగుతాడు. నేను పిలవలేదు కదా, నువ్వెందుకు వచ్చినావు అంటాడు బ్రహ్మానందం వెన్నెల కిషోర్. చాలా కామెడీగా ఉంటది. సో, ఆద్యంతం నవ్వులు పువ్వులు పూస్తాయి. వెన్నెల కిషోర్ సీన్‌లో నవ్వులు పండించే ప్రయత్నం చేశాడు. ప్రదీప్ మాచిరాజు కూడా చాలా ఇదిగా ఉన్నాయి. హీరోయిన్ దీపిక మంచి రాజకుమారిగా బాగా నటనతో ఆకట్టుకుంది. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉన్నది. పాటలు కూడా బాగున్నాయి. నిర్మాణ విలువలు కలిగినటువంటి సినిమా. సో, ఆ విధంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా ఈ మండు వేసవిలో చల్లని సిరుజల్లులాగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నది. ఖచ్చితంగా ఈ సినిమా చూడటం, ఈ సమయము, డబ్బులు వృధా కావు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి, ఆస్వాదించండి, నవ్వుకోండి. నవ్వు విధాల ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి సో, ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ. సో, మీరు కూడా మీ అభిప్రాయాన్ని, ఈ సినిమా మొత్తం ఆ పెళ్ళికి సంబంధించింది. ఒక గ్రామంలో ఉన్నటువంటి కట్టుబాట్లు ఏదైతే ఉన్నాయో, ఆ కట్టుబాట్లు అధిగమించి హీరో ఎట్లా పెళ్లి చేసుకున్నాడు అనేది ఈ సినిమా యొక్క సారాంశం. సో, ఆ 60 మంది పెళ్లి చేస్తే తను పెళ్లి చేసుకోవాలి, 60 మంది పెళ్లి చేస్తాడు, తను పెళ్లి చేసుకుంటాడు, తన చెల్లి పెళ్లి చేస్తాడు. మొత్తం 62 పెళ్ళిళ్ళు అవుతాయి. సో, ఈ క్రమంలో పల్లెటూరు నుంచి సిటీ నుంచి పల్లెటూరుకి పోవటం, పల్లెటూరులో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడటం, మళ్ళీ పల్లెటూరు నుంచి అక్కడ ఉన్నటువంటి హీరోయిన్ ఇదైన తర్వాత ఝాన్సీ చాలా బలమైన పాత్ర పోషించారు హీరోయిన్ తల్లిగా. సో, మళ్ళీ అక్కడ నుంచి సిటీకి రావడం, సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటుంది అనేది, ఆ సాధక బాధకాలనే ప్రత్యక్షంగా మనకు తెలుసు. మేము అందరం తెలుసు. ఒకసారి పల్లెటూరు నుంచి సిటీకి పోతే, మనం ఉన్న సిటీ నుంచి కార్పొరేట్ మెట్రోపాలిటన్ సిటీకి పోతే పరిస్థితులు ఎట్లుంటాయో మన అందరికీ తెలుసు. సో, అవన్నీ కళ్ళకి కట్టినట్టుగా డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేశాడు. ప్రదీప్ మాచిరాజు యాంకర్గా అందరికీ సుపరిచితుడే. ఇందులో బుల్లితెర సంబంధించినటువంటి జబర్దస్త్ కిడ్స్ దగ్గర నుంచి బుల్లితెర సినిమాల్లో స్కిట్స్‌లో పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది మనకి స్క్రీన్ మీద కనిపిస్తారు. హీరో ప్రదీప్ మాచిరాజు అందరికీ తెలిసినోడే. సో, హీరోయిన్ దీపిక సో, రాజకుమారిగా గ్లామరస్‌గా మెప్పించింది. చాలా స్లిమ్‌గా, స్మార్ట్‌గా మనకి ఈ సినిమాలో కనిపించింది. టాప్ మోస్ట్ హీరోయిన్‌లకి తగ్గకుండా జీవించింది. రొమాంటిక్‌గా చేసింది. పాటలు, డాన్సులు బాగా చేసింది. సో, భవిష్యత్తులో తనకు కూడా మరిన్ని అవకాశాలు ఉంటాయని, ప్రదీప్ మాచిరాజు నుంచి మరిన్ని కామెడీ కిట్స్, సీరియస్ కిట్స్ మనకి చేయలేదు కాబట్టి మనకు తెలియదు కానీ, మరిన్ని కామెడీ సినిమాలు ప్రదీప్ మాచిరాజు నుంచి మనం ఆశించవచ్చని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.